ఒక్క రోజుకి పట్టెడు పిండి, కొంచెము నూనె. కానీ దైవజనుడికి పెట్టాలన్న ఆశ ఉంది, కానీ నా దగ్గర లేదే. అమ్మా నీళ్ళు అవుతున్నాయి, దప్పిక అవుతుంది అంటే, తెస్తానయ్యా దైవజనుడు నీళ్లు తెస్తానని వెళ్ళింది పాపం. ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకుంటా అమ్మ, ఆకలిగా ఉంది అన్నాడు. దైవజనుడా, నీకు ఆహారం పెట్టాలని నాకుండదా? తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. నేను నా కుమారుడు చావక మునుపు వాటిని వండుకుందామని పుల్లల కోసం వచ్చాను. నీళ్ళైతే అందుబాటులో ఉన్నాయి, కానీ ఆహారం నాకు నా బిడ్డకే సరిపోయిన ఆహారం. అందులోనే ఒక చిన్న అప్పం చేసుకుంటా. మనసులో సిద్ధపడిపోయింది, సరే చేసేదేమో. కానీ దేవుణ్ణి, దైవజనుల్ని ప్రేమించే ఆ తల్లికి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? దేవుడి సేవకుల్ని ప్రేమించే ఆ తల్లికి దేవుడు తక్కువ చేయలే. తనకే ఫుడ్డుకు లేని ఆమె ఇంటి నుండి కరువు కాలం తీరేంత వరకు దైవజనుని సమృద్ధిగా పోషించేటట్టు చేశాడు ఆమె ద్వారా దేవుడు. కాదంటారా? ఆమె గుండెల్లో ఉంది, దేవుని పట్ల ప్రేమ ఉంది, దైవ సేవకుల పట్ల ప్రేమ ఉంది. కానీ తన ఇంట ఏమీ లేదు, తనకే లేదు. కానీ తన ఆశను చూశాడు దేవుడు. మళ్ళీ చాలామంది విధవరాండ్రు ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇశ్రాయిల్లో కూడా చాలామంది, ఎక్కడ ఎవరి దగ్గర పంపిలా. దేవుని సేవకులను ప్రేమించి గౌరవించేటువంటి ఈమె దగ్గరికి పంపించాడు. దేవుడు ఆమెకు తక్కువ చేశాడా? ఒక పూట చిన్న అప్పం చేసి పెట్టడానికి గతి లేని ఆమె చేత కరువు కాలం తీరేంత వరకు దైవజనుడికి రోజు రొట్టెలు పెట్టేటట్టు చేశాడు దేవుడా. మనసు ఉంటే, ఆ మమత ఉంటే ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. గుండెల్లో ఉండాలి అది. దేవుని పట్ల, దైవ సేవకుల పట్ల ఖచ్చితంగా దయ చూపుతాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మీ దగ్గర ఏమైనా కలదా ఈ ప్రజలకు పెట్టడానికి? నాకు తెలిసి మిగిలిన ప్రజల్లో చాలామంది దగ్గర కొద్దో గొప్ప ఉండొచ్చు, కానీ ఎవరు ముందుకు రాలా. ఎవరు వచ్చారో తెలుసా? ఒక చిన్న బాబు వచ్చాడు, చిన్న బాబు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలా? ఆడంటే పిల్లోడు తెచ్చాడు అనుకో ఆంధ్రేయ, నీకాడు మైండ్ పని చేయట్లే. 5 రొట్టెలు 2 చేపలు, ఇక్కడే 5,000 మంది పురుషులు, 5,000 మంది ఉన్నారే, స్త్రీలు ఇంకా మించి ఉన్నారే, పిల్లలు ఉన్నారే, మొత్తం 10-12 మంది కనపడుతుంటే 5 రొట్టెలు 2 చేపలా? ఆడంటే పిల్లోడు, ఆడికి మైండ్ లేదు. నువ్వు ఎట్ట తెచ్చావు అన్నాడా? నీ దగ్గర ఏమైనా కలదా అని అడిగితే, ఇదిగో నా దగ్గర ఇది ఉంది అని విశ్వాసంతో వచ్చిన వాడు బాలుడు అండ్ చిన్న ఆహార వస్తువులు తెచ్చాడు, కొద్దివి చాలు. నీ దగ్గర ఉందా అంటే, ఇదిగో ఉందని తీసుకొచ్చావు చూడు, చాలు దా అని దాన్ని ఆశీర్వదించి విరిచి, ఇక ఆయన గంపలకి ఇచ్చి పంపిస్తూ ఉంటే అందరినీ పంక్తులు పడ కూర్చోబెట్టడాన్ని వరుసగా కూర్చోబెట్టి, యేసయ్య ఏది చేసిన ఒక క్రమం ఉంటుంది, పిచ్చి పిచ్చిగా చేయడు. మనోళ్ళు కానీ హెలికాప్టర్లు పులిహార పొట్లాలు వేసినట్టు చేయడు. దేవునికి స్తోత్రం. ఓ పద్ధతి, ఓ విధానం. చక్కగా పంక్తులు పడ కూర్చోబెట్టి వరుసగా అందరికి వడ్డించుకుంటూ వెళ్తే 5 రొట్టెలు 2 చేపలేనా? ఇంకెవరన్నా ఇంకా 10 రొట్టెలు తెచ్చి ఇచ్చారా? బాయ్ చెప్పండి. ఉత్పత్తి అయినదంతా అందులోంచే ఉత్పత్తి అయిందా? ఇంకెక్కడి నుంచి అన్నా ఇంకో కొంతమంది 4 బస్తాలు రొట్టెలు ఏమన్నా తెచ్చారా? పెద్దగా చెప్పండి. అంటే ఇప్పుడు ఇన్ని వేల మందికి కడుపులు నింపింది 5 రొట్టెలు 2 చేపలే, అందులోంచి ఉత్పత్తి అయినాయి. నీ దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు అంతే అయి ఉండొచ్చు. అదే ఎంతమంది ఆత్మీయ ఆకలైనా భౌతిక ఆకలైనా తీర్చడానికి సరిపోయేటట్టు నా దేవుడు చెయ్యగలడో.
చేయగలడు. అయితే నీ భారం, ఆ పిల్లాడి గుండెల్లో భారం ఏంటో తెలుసా? ఆడి కడుపు నింపుకుందాం అన్న భారం కాదు. ఆడ ఆహారాన్ని కూడా ఏసైకి ఇచ్చేది 10 మందికి అందేటట్టు చేయాలనే భారం వాడిది. అందుకే వాడు ముందుకు వచ్చాడు. నేను దేవుని ముందుకు వచ్చి దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు నేను అదే ఫిక్స్ అవుతాను. నేను బాగా పాండిత్యం సంపాదించి మంచి పండితున్నయి, పెద్ద మొనగాడినయి, పెద్ద తోపునయి, ఏదో సాధించాలని రాలా. ఒక పక్క దేవుని వాక్యం చదువుకుంటా దేవుడు అవగాహన కల్పించినవన్నీ బిడ్డలకు నేర్చుకుంటా ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నాను బిడ్డలకి. దేవుడు అందిస్తానే ఉన్నాడు. జీవజల ప్రవాహంలాగా దేవుడు తన వాక్కును పంపిస్తానే ఉన్నాడు. ఒకేసారి బస్తాలు దాచిపెట్లా. ఒక పక్క నుంచి దేవుడు ఇచ్చింది పంచుకుంటా వస్తుంటే మళ్ళా దేవుడు సమకూరుస్తా ఉన్నాడు. ఏందనుకున్నా యేసయ్య అంటే? ఆ 5 రొట్టెలు 2 చేపలే, ఆ ఉన్న కొంచెంలో నుంచే వచ్చే అంతమందికి. 10-12 మంది ఉండరు. స్త్రీలును పిల్లలను గాక పురుషులు 5,000 మంది. అంటే స్త్రీలు పిల్లలు కూడా మొత్తాన్ని కలిపితే 10-12 మంది. ఇన్ని వేల మందికి ఆడ 5 రొట్టెలు 2 చేపల నుంచే వచ్చింది ఉత్పత్తి. నీ దగ్గర ఉన్న సామర్థ్యం కొంచెమై ఉండొచ్చు, నీ కలిగి ఉంది కొంచెమై ఉండొచ్చు. ఆ కొంచాన్ని నువ్వు ఇతరుల కోసం దాతృత్వంతో, త్యాగబుద్ధితో, భారంతో పంచడానికి ఇష్టపడినప్పుడు, ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, సహాయపడటానికి ఇష్టపడినప్పుడు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం అందులో నుంచి వస్తానే ఉంటది. ఖాళీ అన్న మాట ఉండదు దేవుని బిడ్డ. భారం నా కడుపు నింపుకోవటం కాదు, నలుగురి కడుపులు నింపాలి. నేను ఒక్కడిని బతికి బాగుపడటం కాదు, నలుగురిని బతికించాలి, నలుగురిని బాగు చేయాలి. నా కుటుంబం ఒకటి బాగుంటే కాదు, నా కుటుంబంలాగా 4 కుటుంబాలు పచ్చగా ఉండాలి. ఈరోజు విజయవాడలో ఉన్నోళ్ళే సగం మంది క్షేమంగా ఉన్నాళ్ళు. తమ ఆహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెడితే ఎంత బాగుండండి. పెడుతున్నారు, కొంతమేర పెడుతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చైతన్యం పొంది, మాకు ఉంది కదా ఆహారం, ఈ ఆహారంలో కొంత తీసుకెళ్ళి సాటి వాళ్ళకి పెడతాం. ఎంత దీనంగా తీసుకుంటారో చూడండి. వాళ్ళని చూస్తుంటే నేను నేర్చుకున్నానండి. నేను హెచ్చులకు చెప్పట్లేదు, నా గుండె బరువెక్కిపోయింది. అయా ఏదన్నా మైనపోతే ఏదన్నా అయా క్యాండిల్ దొరికితే ఇవ్వండి, అయా క్యాండిల్ వేయండి, ఒక అగిపెట్టి ఇవ్వండి, అయ్యా లైట్ లేదయా, దీపం లేదయ్యా, పిల్లల్ని పెట్టుకొని పసిపెట్టేది చీకట్లో ఉంటున్నావయ్యా అని. మనకున్న దానిలోనే ఈ ఒక్క వైపరీత్యంలో హెల్ప్ చేయటమే కాదు, ఇరుగు పొరుగులకి ఎప్పుడు సాయం చేసే మనసు అనేది ఎంత మంచి మనసు అండి. తమకున్న దానిలోనే నలుగురికి చేయి చాపి పెట్టి నలుగురిని తృప్తిపరచగలిగే జీవితం. తనకున్నంతలోనే నలుగురికి ఆత్మీయ ఆహారం పెట్టచ్చు, భౌతిక ఆహారం పెట్టచ్చు. దేవుడు కొదువు చేయలేదండి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే నా బతుకు అక్కడే ఉండేదేమో. 2 కేజీల ఆహారం ఉండటం దగ్గర నుంచి మొదలు పెట్టాం. మాకే లేదు అప్పుడు. మా అమ్మకి చెప్పాను నేను, అమ్మ వేరే ఊరు నుంచి వచ్చినట్టున్నారు, ఓ 10 మంది దాకుంటారమ్మా, అంత అన్నం వండి పెడితే బాగుండేమో అంటే, ఆ ఉన్నదానిలోనే 2 కేజీల ఆహారం వండారు. మొదటిసారి వండిన ఆహారం 2 కేజీలు. ఇప్పుడు ఈరోజు వారానికి వచ్చి 50-60, నెలకు వచ్చి 50-60 క్వింటాలు వండుతూ ఉన్నారు. 2 కేజీలు ఎక్కడ, 50-60 క్వింటాలు ఎక్కడ? మళ్ళా ప్రజలకు పంచంగా, ఇచ్చేవాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాళ్ళకి చేయంగా, అచ్చగా వండి పెట్టేయి. అన్యాయస్తుడు ఆయన. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే అది అక్కడే ఉంటుంది, అంతే ఉంటుంది. ధారాళముతో, దాతృత్వంతో దేవుని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి, కుటుంబానికి కూడా అదే నేర్పుకోవాలి. రేయ్, పిల్లలకు కూడా అదే నేర్పాలి. మనం తిని మనం బతికింది బతుకు కాదురా. మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా, అది గొప్ప మనసురా, అది దేవుడు దీవించే మనసురా. రేయ్ అమ్మాయి, కూతురా, అరే కొడుకా,
ఈ బుద్ధి మంచిదిరా, గుర్తుపెట్టుకోండి అని తల్లిదండ్రులారా నేర్పుకోండి పిల్లలకి. మనకున్న దానిలో చూసుకొని దానిలో మురుసుకొని దాచిపెట్టుకొని కొప్పేసుకొని బతకడం కాదు. అది దరిద్ర బతుకది. అది దరిద్ర బతుకు, ఆశీర్వాదం లేని బతుకది. ఆశీర్వాదకరమైన బతుకు ఏంటో తెలుసా? మన కడుపులు నింపుకోవడమే కాదు, 10 మంది కడుపులు నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనస్సు. సంతానాన్ని కూడా నేర్పుకోండి ఈ మనస్సుని. దేవుడు అన్యాయస్తుడు కాడే. 10 మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయింది అనుకో, పరీక్షించాడు అనుకో, ఒకరోజు నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన. నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు. ఇది నిండి పొర్లిపోయేటట్టు నింపుతాడు ఆయన. దేవుని ముందు కూర్చొని ఏడు, లేకపోతే కూర్చొని ఏడు, నా ప్రభువా నేను తిని 10 మందికి పెట్టేదాన్ని, 10 మందికి పెట్టేవాడిని. ఏంది ప్రభా నాకే లేకుండా ఆగిపోయింది ఏంది తండ్రి? నా కోసం కాదు, 10 మంది కోసం నాకు ఆహారం ఇవ్వు. నేను తిని సంతోషం ఎత్తుకునేదానికంటే 10 మందికి పెట్టడంలో నా సంతోషం ఉంది ప్రభువా. అది నా చేతుల ద్వారా జరగకపోతే నాకు చిరాగ్గా ఉంది ప్రభువా. నాకు తెలియదు ప్రభువా, 10 మందికి సాయం చేసేటట్టు నా చేతులు నింపమన్ను ఏడు దేవుని ముందు కూర్చొని. నా దేవుడు ఖచ్చితంగా ఆయన పిడికిళ్ళు విప్పి నీ చేతులు పొర్లిపోయేటట్లు నింపుతాడు ఆయన. ఆ గుండె పుట్టాలి మనకు, అలాంటి మనసు పుట్టాలి. అది లైఫ్. నీకున్నంతలోనే నేను ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ఇంకొక దగ్గర తీసుకొచ్చి చేయమని చెప్పట్లా. ఇప్పుడు మన కలిగి ఉన్న దానిలో తీసుకెళ్తాం. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో దయ చూపుతారు, ఎవరో ధర్మం చేస్తారని నేను చేయట్లే. ఈ పనులన్నీ నా చేతికి దేవుడు ఇచ్చినట్టు ఆవుతున్న ఖర్చు పెడతా ఉన్నాను, వాడుతూ ఉన్నాను. అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, వస్తూ ఉంది. నేను ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరిని చేతులు చాపి దేహాన్ని అడగలా, ఎవరి దగ్గర నేను ముష్టెత్తలా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను. సంఘం బాధ్యత కనుక సంఘం అవసరాలకు సంఘానికి చెప్తానంతే. దేవునికి స్తోత్రం. దేవుడు తక్కువ చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు. అనేక మందిని దేవుడు కదిలిస్తానే ఉన్నాడు. ఉన్నదానిలోనే బ్యాలెన్స్ చేసి, ఓవర్ యాక్షన్ చేయకుండా, అధికమైన ఖర్చులు పెట్టకుండా, హడావుళ్ళు చేయకుండా, అన్ని ఉన్నదానిలో సింపుల్గా చేసి కొంత మిగిలిచ్చి కొంత ప్రజలకు పెట్టి చేస్తా ఉన్నా. ఉన్నదానిలోనే దీవిస్తాడు దేవుడు. దేవుని పిల్లలంగా మన సైకాలజీ మాత్రం ఇలానే ఉండాలి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని వాళ్ళు చేస్తే తెచ్చారు మనం చేస్తాం, లేకపోతే మనం దాచిపెట్టుకుందాం మూసిపెట్టు అనేటట్టు ఉండకూడదు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా, ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డగా, ఒక దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా, దేవుని ఆత్మ కలిగిన పురుషుడిగా మన మనసు ధారాళమైన మనసు, దాతృత్వంతో నిండిన మనసు, దయగల మనసై ఉండాలి. అది నా యేసయ్య మనసు. హల్లెలూయా. దేవుడు కృప చూపుతాడు. ఈరోజు మనకున్న దానిలో మనం హెల్ప్ చేద్దాం, మనకున్న దానిలో మనం సాయం చేద్దాం, మనకున్న దానిలో మన ప్రజలకి తోడ్పాటు అందిద్దాం. ప్రార్థన కూడా చేయాలి.